ఒక మంచి మూవీ చూశాక మళ్ళీ అదే స్క్రీన్ అదే సీట్లో మళ్ళీ ఇంకో మంచి మూవీ చూస్తాననే ఎక్స్పెక్టేషన్స్తో కూర్చున్నాను, విచ్ ఇస్ స్మాషింగ్ మషీన్. అంటే యాక్చువల్లీ ఈ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. అంటే రాక్ లాంటి యాక్టర్ A24తో ఇలాంటి మూవీ తీస్తున్నాడని. సో అందుకే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ మూవీకి వెళ్ళాను. సో మరి ఏంటి మూవీ ఎలా ఉందంటే బాగుంది, కానీ ఇంకా బాగుండొచ్చు అనే కేటగిరీలోకి వెళ్ళిద్ది. అంటే ఈ మూవీ ట్రైలర్ చూసాక వి ఎక్స్పెక్ట్ ఇది ఒక మంచి రిడెంప్షన్ స్పోర్ట్స్ డ్రామా అని. సో ఈ మూవీలో అది కూడా ఉంది, కానీ దాంతోపాటు మిగతా విషయాలు కూడా కవర్ చేశారు. అంటే యాక్చువల్లీ మూవీ ఇట్స్ కైండ్ ఆఫ్ అ బయోపిక్. సో అందుకే వీళ్ళు ఓన్లీ ఆ స్పోర్ట్స్ మీద కాకుండా మిగతా విషయాలు కూడా కవర్ చేశారు. లైక్ తన మెంటల్ స్టేట్, తన గర్ల్ ఫ్రెండ్ తో రిలేషన్, ఈ విషయాలు కవర్ చేశారు. సో ఈ విషయాలు అండ్ ఆ స్పోర్ట్స్ డ్రామా అంత బాగా కవర్ అయినట్టు అనిపించదు. అంటే జనరల్ అండ్ స్పోర్ట్స్ డ్రామాస్ చూసేప్పుడు తెలియని ఒక రష్ అనేది ఫీల్ అవుతాము, కానీ ఈ మూవీలో అలా ఎక్కడ పెద్దగా ఫీల్ అవ్వలేదు. అండ్ అలా అనిపిన మెయిన్ రీజన్ వీళ్ళు ఈ మూవీ మొత్తాన్ని ఒక డాక్యుమెంటరీ లాగా తీశారు. అంటే మ్యాచెస్ ఏవి బాగున్నాయి, కానీ అన్ని కూడా అంత హార్డ్ హిట్టింగ్ గా అనిపించలేదు. సేమ్ విత్ ది ఎమోషన్స్ ఆర్ డ్రామా, బికాస్ చూపించిన డ్రామా అదంతా బాగుంది, కానీ ఒక సర్ఫేస్ లెవెల్లో వెళ్ళినట్టే అనిపించింది. బికాస్ క్యారెక్టర్స్ అంత బాధపడుతున్నా కానీ మనం అంత ఎమోషనల్లీ వాళ్ళకి కనెక్ట్ అవ్వలేకపోయాము. సో అందుకే ఈ మూవీని అదిరిపోయింది, మాస్టర్ పీస్ ఆ లెవెల్లో పెట్టలేము, కానీ స్టిల్ డెఫినెట్లీ బాగుందని చెప్పొచ్చు. మెయిన్లీ రాక్ పర్ఫార్మెన్స్ మూలాన. అంటే రాక్ చాలా రోజుల తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే కొన్ని సీన్స్ లో నిజంగా యాక్టింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ అయితే కూడా బాగానే ఉంది, కానీ మేబీ ఎడిటింగ్ లో ఇంకొంచెం మ్యాజిక్ చేయాల్సింది. సో మీరు కనుక ఈ మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా అని వెళ్తే మాత్రం డెఫినెట్లీ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, బికాజ్ ఇది ఒక డాక్యుమెంటరీ స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో నాకైతే యాజ్ ఎ సెడ్ మాస్టర్ పీస్ అన్న కానీ బాగానే అనిపించింది.